ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు ఈరోజు నీకు స్వస్థత కలగజేయబోతున్నాడు. నమ్మిన వారు, దేవుని మీద విశ్వాసం ఉంచేవారు ఈ వీడియోని చివరి వరకు చూడాలని నేను మనవి చేస్తున్నాను. చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయము మనం 11వ వచన భాగాన్ని ఈరోజు ధ్యానించినట్లయితే దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించబోతున్నాడు. చూడండి, ఇక్కడ జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుడు శిష్యులను వెంటబెట్టుకొని బెస్తయిదా అనే ఊరికి వెళతాడు. హేరోదు రాజు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు అది తెలుసుకున్న జనులు దేవుడు బెస్తయిదాకు వెళ్ళినప్పుడు కూడా జనసమూహములు ఆయనను వెంబడించిరి. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి. ఆయన వారిని చేర్చుకొని ఏం చెప్పాడంట, దేవుని రాజ్యం గురించి వారికి బోధించి తరువాత స్వస్థత ఎవరికి అవసరం ఉందో, స్వస్థత కోసం ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో వారినందరినీ స్వస్థపరిచెను అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, మనకు కూడా స్వస్థత కావాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, నీకు ఎలాంటి జబ్బు ఉన్నా, ఏ విధమైన వాటితో నువ్వు బాధపడుతున్నా దేవుడు మాత్రమే స్వస్థత నీకు ఇచ్చేవాడు. ఈ భూమి మీద కానీ ఎవరే కానీ, పరమందు కానీ ఇక్కమందు కానీ ఎక్కడైనా కానీ మనకు స్వస్థత రావాలంటే దేవుడు మాత్రమే అలాంటి కార్యములు చేయగలడు. ప్రియ దేవుని ప్రజలారా, అలాంటి కృప దేవుడు, అలాంటి స్వస్థతలు ఎవరికి అవసరం ఉందో వారికి దేవుడు ఈ సమయంలో స్వస్థపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.